ఓరల్ హైజీన్ సరిగా లేకపోతే ఈవెన్ సిఓపిడి ఎగ్జాసెరబ్రేషన్స్, ఆస్తమా ఎగ్జాసెరబ్రేషన్స్ అండ్ న్యూమోనియా కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఓరల్ క్యావిటీలో ఉండే బ్యాక్టీరియా మనకు యాస్పిరేట్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళి న్యూమోనియా కాజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా 2 times బ్రష్ చేయడం అండ్ పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఈ క్రిముల్ని వాటిని క్లియర్ చేసుకోవడం అండ్ ఎప్పటికప్పుడు ఈ ఓరల్ క్యావిటీని మనం క్లీన్గా ఉంచుకోవడానికి రిన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రెగ్యులర్గా మనం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా కూడా ఈ డెంటల్ చెకప్ చేసుకొని క్లీన్ చేయించుకోవడం అంటే ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది కూడా చాలా అవసరం. ఇలా చేసినట్టయితే మనకు ఈ ఓరల్ క్యావిటీలో బ్యాక్టీరియా అనేది స్టోర్ అవ్వడం కానీ దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరగదు. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మనం ఇన్ఫెక్షన్స్ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.